నిజం చెప్పాలంటే నేను ఒక దుర్మార్గపు తల్లిని అనుకోండి. నాలాంటి తల్లి ఈ కాలంలో కానీ ఏ కాలంలో కానీ ఉండదు. ఎంతో అహంకారంతో, డబ్బు గర్వంతో నా కన్న కొడుకును, నా పేరు బంధాన్ని దూరం చేసుకున్నాను సార్. అంటే ప్రేమ తక్కువ, కులం తక్కువ, గోత్రం తక్కువ, లేదంటే ఆస్తిపాస్తులు మా తక్కువ? కులం కాదు, ఆస్తిపాస్తుల్లో కూడా మాకు వాడు సాటి రాదు. మినిమం 30 ఫ్లోర్స్ ఉండాలమ్మా. మా వారు ఎంతగానో సర్ది చెప్పారు. ఆయన చెప్పే మంచి మాటలు నా చెవికి ఎక్కలేదు. అప్పుడు నా బంధాలను ఎంత దూరం చేసుకున్నానో ఇప్పుడు అర్థమవుతుంది. అదే బెంగతో, అదే బాధతో ఆయన చనిపోయారండి. మానసికమైన వేదనకు మందే లేదని నిరూపించడానికి ఆయన వెళ్ళిపోయారు. కానీ నేను వాళ్ళ ఇంట్లో కూడా రాలేదు. ఆయన శవాన్ని చూడడానికి ముట్టుకోవడానికి కూడా నేను ఒప్పుకోలేదు. నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళకు కూడా క్షమార్పణ అనేది ఉంటుంది సార్. మీరు ఎలాగైనా చేసి వాళ్ళతో మాట్లాడి మాట్లాడించండి. అమ్మా క్షమిస్తాడు, తండ్రిని తెస్తారా, మీ భర్తను తేగలరా? దానికి నేను సమాధానం చెప్పలేదు సార్. మీ మదరు మాకు మెయిల్ చేశారండి. మా మదరా? నాకు ఎవరు లేరండి. మా నాన్నగారు చనిపోయినప్పుడే మా అమ్మగారు కూడా చనిపోయారు. ఉన్నాను రా, ఇంకా బతికే చచ్చిపోలేదు. నన్ను బతికుంటే చంపేయకు. పెళ్లి చేసుకుని నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైంది ఆ ప్రేమ? నీ బిడ్డలాగా చూసుకున్నాను, నీ దగ్గరకు వస్తాను. మేము డబ్బు, చుట్టూ ఉన్న జనం, పరువు, ప్రతిష్ట, కులమే గుర్తొచ్చింది అప్పుడు ఆమెకి. ఒంటరి జీవితాన్ని బతుకుతుంది. కొడుకు లేడు, కోళ్ళు లేడు, మనవడు లేడు, దిక్కు లేదు, దివానా లేదు, ఏమీ లేదు. ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి చెప్తే ఆ కులం తక్కువ దాని కడుపులో పుట్టినవాడు నా మనవడే కాదు, నాకు వారసులే కాదు అని అడిగింది ఆమె. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైక్రియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ సార్. తల్లికి ఒక కొడుక్కి సంబంధించినటువంటి వ్యవహారం. పూర్తి డీటెయిల్స్ ఆమెను అడిగి తెలుసుకుందాం. తప్పకుండా మేడం. ఆమె పేరు వచ్చేసి భానుమతి గారు సార్. మేడం హలో. అమ్మా నమస్తే అమ్మా. భానుమతి గారు. హలో అమ్మా భానుమతి గారేనా? అవునండి, మీరెవరు? అమ్మా నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానమ్మా. అమ్మా చాలా సంతోషం మీరు చేసినందుకు. అమ్మా నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదమ్మా. నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీరు మాకు మెయిల్ పెట్టడం నిజంగా చాలా అసలు గొప్ప విషయం అమ్మా. ఎందుకంటే మెయిల్ చేయడం అనేది బాగా చదువుకున్న వాళ్ళకి, చిన్న వాళ్ళకి మాత్రమే సాధ్యం అని అనుకుంటుంటారు. బట్ మీరు పెద్దవాళ్ళు, ఈ వయసులో కూడా మీరు మాకు మెయిల్ చేశారంటే ఆ ఆలోచన వచ్చింది చూడండి, దానికి బాగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. అసలు మీ విషయం ఏంటి, ప్రాబ్లం ఏంటి చెబితే సారు నేను ఒక పరిష్కార మార్గాన్ని మీకు సూచించేటువంటి ప్రయత్నం చేస్తామమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీరు నా మీకి స్పందించి మళ్ళీ నాకు కాల్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ ప్రోగ్రామ్ నేను చూస్తుంటాను. నాకు మాట్లాడాలంటే కూడా టెన్షన్ గా అనిపిస్తుంది. అమ్మ మీరేం టెన్షన్ పడకండి, అసలు ఉన్నది ఉన్నట్టు చెప్పండి. సరే అండి. నిజం చెప్పాలంటే నేను ఒక నిర్భాగ్యపు తల్లిని, ఒక దుర్మార్గపు తల్లిని అనుకోండి. నాలాంటి తల్లి ఇక్కడ ఈ కాలంలో కానీ ఏ కాలంలో కానీ ఉండదు. అన్న బిడ్డను ఎంతో దుర్మార్గంగా నేను వెళ్ళగొట్టి వాడి పట్ల, నాకున్న ఒక్కగానొక్క కొడుకు పట్ల నేను ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాను. ఏ బంధానికైనా దుర్మార్గుడైనటువంటి తండ్రి, దుర్మార్గుడైనటువంటి కొడుకు ఇలా అంటాం. కానీ అంటే దుర్మార్గురాలైనటువంటి తల్లి అనేటటువంటిది జతకలదమ్మా. ఆ రెండు పదాలు జతకలవు. ఎందుకంటే తల్లికి నిదర్శనం నేనేనండి. అమ్మ ప్రతి దాని వెనకాతల ఒక మీనింగ్ ఉంటదమ్మా. ఒక తల్లి చేసేటటువంటి ప్రతి పని వెనకాతల ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ లేకుండా ఈ భూ ప్రపంచమే లేదమ్మా. భూ ప్రపంచం లేదు. నేను ఎటువంటి ప్రేమ లేకుండా ఎంతో అహంకారంతో, డబ్బు గర్వంతో నా కన్న కొడుకును, నా బంధాలను, నా పేరు బంధాన్ని దూరం చేసుకున్నాను సార్.
దానికి ఇప్పుడు ఎంతో బాధపడుతున్నాను. ఈ మీ ప్రోగ్రాం వల్ల నా కొడుకుకు దగ్గర కాగలనేమో అనే ఆశతో మీకు మెయిల్ పెట్టించాను. వివరాలు చెప్పండి అమ్మా, ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీరు వివరాలు ఏంటో చెప్పండి. ఎందుకు అంత పెద్ద అభాండం మీ మీద వేసుకుంటున్నారు? ఎందుకు అంత పెద్ద లేబుల్ అటాచ్ అది చేశారు? అభాండం కాదు సార్, నిజమే అది. ఎందుకంటే నేను చేసిన తప్పు, నేను చేసిన పాపం నాకు తెలుసు. చెప్పండి అమ్మా, సరే అమ్మా, వివరించి చెప్పండి. వివరించి దాని పరిష్కారం ఏంటో చూద్దాం, చెప్పండి. మా వారు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి అండి. ఆయన చనిపోయి 1 సంవత్సరంన్నర అవుతుంది. మాకు లేక లేక ఎన్నో ముక్కులు మొక్కితే ఒక బాబు పుట్టాడు. వాడి పేరు సురేష్. మంచి చదువులు చదివించాము. హైదరాబాద్ లో జాబ్ వచ్చిన తర్వాత తనతో పాటు జాబ్ చేసే అమ్మాయినే ప్రేమించానని ఇంటికి తీసుకొచ్చాడు. పెళ్లి చేసుకుంటానని వచ్చాడు. నేను కలిగిన కుటుంబంలో పుట్టాను కాబట్టి అందరూ నా మాటే వినాలి, నా మాటే సాగాలి, నా పద్ధమే నెక్కాలనే దాంతో ఇంట్లో అయినా ఎక్కడైనా నా మాటకు ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు కాదు. కానీ ఉన్నటువంటి మా బాబు అలా ఇంకెవరినో తీసుకొచ్చి నేను చేసుకుంటాను అంటే నేను అది తట్టుకోలేకపోయాను. అంటే ప్రేమ తక్కువ, కులం తక్కువ, గోత్రం తక్కువ, లేదంటే ఆస్తిపాస్తులు తక్కువ? ఏ విషయంలో తక్కువైంది అమ్మాయి? ఆ అమ్మాయి కులం మా కులం కాదు. ఆస్తిపాస్తుల్లో కూడా మాకు వాళ్ళు సాటి రాదు. నా కొడుకుకు పెద్దింటి అమ్మాయిని, బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయిని చూసి చెయ్యాలని ఏవేవో ఆశలు, ఏవేవో కోరికలు మినిమం 30 ఫ్లోర్స్ ఉండాలమ్మా. ఉన్నాయండి. కానీ వాడు అలా చేసేసరికి నేను తట్టుకోలేకపోయాను. అసలు అవసరం లేదు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాం అంటే ఇంట్లో అడుగు పెట్టొద్దు అని చాలా ఎన్ని రకాలుగా తిట్టాలో అన్ని రకాలుగా తిట్టేశాను. అంటే ఎంతకాలం అయిందమ్మా? 3 సంవత్సరాల పైన అయింది సార్. నేను అసలు ఇంట్లో కూడా రానియలేదు. నీకు మేం కావాలా, అమ్మాయి కావాలా తెలుసుకోనేసి నేను ఖచ్చితంగా చెప్పేశాను. నన్ను నమ్ముకొని వాళ్ళనందరినీ వదులుకొని వచ్చింది. తనకు ఎవరు లేరు నేను తప్పితే ప్రస్తుతానికి. కాబట్టి నేను మాత్రం తనను వదులుకోలేనని ఖచ్చితంగా చెప్పేశాడు మా అబ్బాయి. నన్ను వాడు ధిక్కరించడం అలాగా అనడం నేను తట్టుకోలేకపోయాను. చాలా చాలా అంటే చాలా కోపంతో, గర్వంతో నీతో మాకేం అవసరం లేదు, వెళ్ళిపో అని చెప్పేసి ఎన్ని రకాలుగా తిట్టారో అన్ని రకాలుగా తిట్టేశానండి. తిట్టేస్తే వాడు పాపం చాలా బాధపడుతూ వెళ్ళిపోయాడు. మా వారు ఎంతో వారించాలని, ఓపికగా ఉండు, వద్దు, మనకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడిని దూరం చేసుకోవద్దు, ఏమైంది డబ్బు లేకపోతే మనకుంది కదా, కులాలు మతాలు ఈ రోజుల్లో కూడా పట్టించుకుంటారని మా వారు ఎంతగానో సర్ది చెప్పారు. ఆయన చెప్పే మంచి మాటలు నా చెవికి ఎక్కలేదు అప్పుడు. కానీ ఇప్పుడు అవి తలుచుకుంటుంటే నేను ఎంత పెద్ద పొరపాటు చేశాను, ఎంత నా బంధాలను ఎంత దూరం చేసుకున్నానో ఇప్పుడు అర్థమవుతుంది. బాధపడకండి. చెప్పండి, విషయం ఏంటో చెప్పండి, బాధపడకండి. మా బాబు వెళ్ళిపోయిన తర్వాత మా వారు తట్టుకోలేకపోయారు. అదే బెంగతో, అదే బాధతో ఆయన చనిపోయారండి. ఎన్ని రకాలుగా ఎంత ట్రీట్మెంట్ ఇప్పించినా ఆయన కోలుకోలేకపోయారు. మానసికమైన బాధకు, మానసికమైన వేదనకు మందే నిరూపించడానికి ఆయన వెళ్ళిపోయారు. అతను చనిపోయి ఇప్పుడు 1.5 year అయిందమ్మా. అవునండి. అప్పటి నుంచి మీరు ఒంటరిగానే ఉంటున్నారా? అవునండి, పని వాళ్ళు ఉన్నారు కానీ సొంత వాళ్ళు కాదు కదండి. ఎవరికి నా డబ్బు కోసము రాబందులా కూర్చున్న బంధువులు ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ నా రక్త సంబంధం అనే వాళ్ళు లేరు. నా కొడుకుతో ఉండాలని ఉంది. వాడికి ఒక బాబు పుట్టాడంట, నా వారసుడు, వాడిని చూసుకోవాలని ఉంది. కానీ ఏ రకంగా ప్రయత్నించినా వాడు నాతో మాట్లాడడం లేదు. నన్ను కలవడానికి కానీ, నా మొహం చూడడానికి కానీ, అసలు నా పేరు తెలవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఎంత మందితో ఎన్ని రకాలుగా చెప్పించినా వాడు వినట్లేదు. తండ్రి చనిపోయిన తర్వాత వచ్చాడమ్మా కార్యక్రమాలు అవి చేయడానికి? మా వారు చనిపోయినప్పుడు వచ్చారండి. అందుకే చెప్తున్నాను నేను పాపిష్టి తల్లినని. వచ్చాడు చూడండి, కానీ నేను వాడిని ఇంట్లో కూడా రానిది. ఆయన శవాన్ని చూడడానికి కానీ ముట్టుకోవడానికి కూడా నేను ఒప్పుకోలేదు. టూ మచ్. యు హావ్ నో రైట్ టు డూ దట్. మీకు అసలు హక్కే లేదు అలా చేయటానికి. అది ఇప్పుడు నాకు అర్థం అవుతుంది, అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ ఒంటరితనంలో మా వారు చనిపోయిన తర్వాత ఒక్కొక్కటి నాకు అర్థం అవుతుంది. బంధువులు గాని, ఎవరు గాని, వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళ మాటలన్నీ వింటున్న తర్వాత నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నాకు ఇప్పుడు నా బిడ్డతో కలిసి ఉండాలని ఉంది సార్. మీరు ఎలాగైనా చేసి వాళ్ళతో మాట్లాడి ఒక్కసారి నాతో మాట్లాడించండి. దేనికన్నా కూడా ఒక హద్దు పద్దు ఉంటుందమ్మా. టూ లేట్. ఈ రోజు ఒక్కసారి ఇప్పుడు ఎన్నో నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళకు కూడా క్షమాపణ అనేది ఉంటుంది సార్. నేను కన్న తల్లిని, నేను క్షమించమని అడుగుతున్నాను.
ఒక్కసారి కన్న తల్లి అని వాడు పెద్ద, నేను పెద్దదాన్నైనా బుద్ధిలో చిన్నదాన్ని అయిపోయాను, కానీ వాకైనా ఒక పెద్ద మనసు చేసుకుని ఈ కన్న తల్లిని క్షమించమని చెప్పండి సార్. అమ్మ క్షమిస్తాడు, తండ్రిని తెస్తారా, మీ భర్తను తేగలరా? దానికి నేను సమాధానం చెప్పలేను సార్. వెల్ వెల్ పశ్చాత్తాప పడుతున్నాను, పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదు అని అంటారు. నన్ను ఏం చేయమన్నా నేను చేస్తాను. వాడి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగమన్నా అడుగుతాను సార్ నేను. వద్దమ్మా ప్లీజ్, దయచేసి ఆ తల్లి అనేటటువంటి పేరుకి, ఆ బిరుదుకి ఈరోజు మీరు దిగజార్చే ప్రయత్నం చేయొద్దు. మీ కొడుకు కాలు మీరు పట్టుకోవటం ఏంటమ్మా? ఇంకా ఆయుష్ తగ్గాలి ఆ బిడ్డది. నేను అనేది ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను తప్పు చేశానా, నేరం చేశానా, ఘోరం చేశానా అనే సబ్జెక్ట్ కాదు. ఎన్నో ఘోరాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్ని మీరు సద్మనుగు చేసి ఒక పరిష్కార మార్గం చూపెట్టారు సార్. మీరు ఇది అది అని మీరు అంటున్నారు కదా, దేనికైనా కూడా ఒక హద్దు పద్దు అనేటువంటిదమ్మా. అదే ముఖ్యమైనటువంటి అంశం మనస్సు. ఈరోజు మీ అబ్బాయి మనసు గాయపడింది. ఈరోజు గట్టిగా మాట్లాడితే ఈరోజు ఆ అబ్బాయి తప్పు చేసింది ఏంటమ్మా? ప్రేమించడం తప్ప? సరే ప్రేమించాడు, ఒకరోజు క్షమించరు, 2 రోజులు క్షమించరు, 3 రోజులు క్షమించరు, జీవితాంతం క్షమించకుండా బయటపెట్టి ఈరోజు మీ భర్త గారు కానీ మీ పక్కన ఉంటే కనుక మీ అబ్బాయి కావాలని మీరు మాకు ఫోన్ చేసి ఉండేవారా? మీ అబ్బాయి ఎప్పుడైతే ఇంట్లోంచి వెళ్ళిపోయాడో, మా అబ్బాయి నా మాట వినట్లేదండి, నన్ను పట్టించుకోవట్లేదండి, నాకున్న ఒక్క కొడుకు లేక కన్నటువంటి నా కొడుకు నా వైపు కన్నెత్తు కూడా చూడట్లేదు, ఒక మాట కూడా మాట్లాడట్లేదు అని చెప్పి మీ భర్త గారు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మీరు మాకు ఫోన్ చేయలేదు. దానికి సంబంధించిన అంశానికి ఆ పరిష్కార మార్గం మీరు చూడలేదు. ఎప్పుడైతే కనుక ఒంటరితనం, నో మేడం, భానుమతి గారు వినండి, నా మాట వినండి. మీ మాట నాకు పూర్తిగా అర్థమైంది మేడం. ఒక తల్లిగా మీ మీద నాకు పూర్తి గౌరవం ఉన్నా కూడా ఒక మనిషిగా మీరు చేసినటువంటి తప్పిదం మీద నాకు చాలా కోపం ఉంది. మీ అబ్బాయి మనసు ఎలా రగిలిపోతుందో, ఎలా బాధపడుతుందో, ఎందుకంటే పరోక్షంగా మీ అబ్బాయి కూడా మీ భర్త యొక్క మరణానికి ఒక కారణం అయ్యాడు అనే బాధతో కూడా అబ్బాయి ఉండుంటాడు. ఇప్పుడు నేను ఒకటే అన్నాను, ఈరోజు మా దగ్గర రావటం గురించి ప్రధానమైన కారణం ఎందుకు వచ్చారమ్మా? ఒంటరితనమైన క్యాన్సర్ని మీరు భరించలేక మీరు మా దగ్గరకు వచ్చారు. ఒక మనిషికి అహంకారం తగ్గాలి అంటే మనుషులు చచ్చిపోవాలి అంటే కనుక తప్పమ్మ. ఒక మనిషికి అహంకారం తగ్గాలి అంటే కనుక ఒంటరితనానికి బానిస అవ్వాలి. ఒంటరితనం చెవి చూస్తేనే ఆ మనిషికి ఒక కనువిప్పు వస్తుంది అంటే కనుక మానవత్వం లేనట్టేనమ్మా. ఒక తల్లి కొడుకుల్ని కలిపేటటువంటి ఉద్దేశం మాకున్నా కూడా, అలా కలపాలి అనేటటువంటి బలమైన దృక్పథం మాకున్నా కూడా, తల్లి కొడుకులు ప్రపంచంలో ఏ బంధం అయినా తెగిపోవచ్చు, కానీ తల్లి కొడుకుల బంధం తెక్కకూడదు అనేటటువంటి వాదన వినిపించేటటువంటి వ్యక్తిత్వాలు మాకున్నా కూడా, ఇది మితిమీరినటువంటి, మీరే పదే మీకు ఆ ముద్ర వేసుకుంటున్నారు చూడండి, అహంకారం, కులపిచ్చి గర్వము అన్ని చచ్చిన పామును ఇంకా చంపకండి సార్. ఎవరు క్షమాపణ అనేది ఉండదా? ఎవరు చచ్చిపోయారమ్మా? ఏ పాము చచ్చిపోయింది? ఏ పాము చచ్చిపోయింది? ఒక్కసారి నన్ను కూడా ఒక బిడ్డలాగా చూసుకుని, నేను కూడా తప్పు చేశాను, ఒక దెబ్బ కొట్టి మళ్ళీ దగ్గరికి తీసుకుంటారు కదా. ఒక్కసారి మీ అబ్బాయి స్థానంలో మిమ్మల్ని నిలబడి చూడండి. హౌ ఇంపాసిబుల్ దిస్ ఈస్ అని చెప్పడం గురించే. మీరు పుణ్యమే కారం అనండి, చచ్చిన పాన్ని మళ్ళీ కొట్టి చంపుతారని అనండి. మీరు అడిగేటటువంటి కోరిక ఎంత కష్టసాధ్యం, ఎంత ఇబ్బందికరమైనటువంటిది. ఆ అబ్బాయిని ఈరోజు మీతో కలిపి ఆ అబ్బాయిని సుఖపెడుతున్నామా, బాధ పెడుతున్నామా అనేటటువంటిది కూడా తెలియనటువంటి సందిగ్ధ పరిస్థితి ఇది. ఒక ప్రయత్నం అయితే చేద్దాం మన తరపు నుంచి. వాడు ఏమన్నా ఏం చేయమన్నా చేస్తాను సార్. నేను ఎటువంటి శిక్ష విధించినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక్కసారి నాతో మనసు విప్పి మాట్లాడమంటండి, అంతే నేను కోరుకునేది. నా పిల్లలతో నేను నా మనవణ్ణి చూసుకోవాలని, నా కొడుకుతో నా కోడలతో కలిసి ఉండాలని ఉంది. ఇది నేను స్వార్థంతో చేస్తున్నది కాదు సార్. ఇప్పుడు అంతకుముందు అహంకారంతో చేశాను, కానీ ఇప్పుడు ఈ మాటలు మాత్రం స్వార్థంగా. కనీసం ఒక్కసారి నా కళ్ళతో చూసుకుంటాను. వాళ్ళ దగ్గరికి ఇది అంత సింపుల్ జాబ్ కాదు. ఎందుకంటే కొన్ని కీలకమైన క్లిష్టమైనటువంటి ప్రశ్నలు మీ అబ్బాయి మిమ్మల్ని సంధిస్తాడు మీ మీద. అందులో ముఖ్యంగా ఏంటంటే, ఏమన్నా నాన్న చచ్చిపోయిన తర్వాత కూడా నువ్వు నా దగ్గర రాలేదు, ఇప్పుడు వంశోద్ధారకుడు వారసుడు వచ్చాడు రానివ్వలేదు, ఇప్పుడు వారసుడు వంశోద్ధారకుడు రాగానే గుర్తొచ్చాడు, అప్పుడు మనవడిని ఎత్తుకోవాలన్నా నీ ఉద్దేశం, నేను అవసరం లేదా అని కూడా అడుగుతాడు. ఇలాంటి భయంకరమైనటువంటి, చేదైనటువంటి, బాధాకరమైనటువంటి, దిగమింగుకోలేనటువంటి ప్రశ్నలతో మీ అబ్బాయి మీ ఎదుర్కొంటూ వస్తాడు. ఆ ప్రశ్నలు భరించడానికి, ఆ సమాధానాలు చెప్పడానికి మీరు రెడీ అంటే మేము రెడీ. చెప్తున్నారు సార్, వాడు ఎటువంటి మాటలు అన్నా, ఏం తిట్టినా, ఏ శిక్ష వేసినా సిద్ధంగా ఉన్నాను సార్. ఓకే మేడం, మాట్లాడదాం సార్ ఒకసారి. తప్పకుండా. అమ్మ నంబర్ ఇస్తారా లేకపోతే మీరు కలుపుతారా? ఎట్లా నంబర్ ఇస్తాను, మీరే నేను చేస్తే, నేను మాట్లాడితే వాడు ఎత్తాడు నా ఫోన్. సరే అమ్మా, మీ నంబర్ ఇవ్వండి మేడం. మేడంకి మీ అబ్బాయి పేరమ్మా? భానుమతి గారు? సురేష్ అండి. సురేష్ గారు, ఓకే రైట్. 1 సెకండ్ చెప్పండి అమ్మా, నంబర్ చెప్పండి. ఓకే, లైన్లో ఉండండి అమ్మా.
హలో, సురేష్ గారేనా అండి? అవునండి, చెప్పండి. ఎవరు? నేను నిరుపమ, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నానండి, అందమైన జీవితం కార్యక్రమం నుంచి. నాకెందుకు కాల్ చేశారు మేడం? మీ మదరు మాకు మెయిల్ చేశారండి, భానుమతి గారు. మా మదరా? ఆ, నాకు ఎవరు లేరండి. మా నాన్నగారు చనిపోయినప్పుడే, మా అమ్మగారు కూడా చనిపోయినప్పుడే. నాకు ఎవరు లేరండి. నా వైఫ్, నేను అంతే. సురేష్ గారు, మీ మదర్ కూడా లైన్లోనే ఉన్నారు, దయచేసి అలా మాట్లాడకండి. అయ్యో, అలాంటి వాళ్ళు ఎవరు లేరే మేడం నాకు. ఆవిడ కూడా లైన్లోనే ఉన్నారండి, ఒక్కసారి మనతో పాటు. ఇంకా బతికే చచ్చిపోలేదు. నన్ను పట్టుకుంటే చంపేయకు. నీకు డబ్బు ఉంది, కులం ఉంది, నీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఉన్నారు కదా. నేనెందుకు నీకు? నీకు కొడుకొద్దు, కోడలొద్దు, మనవడొద్దు. నీకు డబ్బు ఉంది కదా, నీ డబ్బుతోనే పడుతూ. నాకు బుద్ధి వచ్చిందిరా, అవన్నీ చూసుకుని అమ్మను కాదురా ఇప్పుడు. అవన్నీ పోయి, ఆ గర్వం అన్ని అడిగిపోయి, ఏం లేకుండా మీ ప్రేమ కోసం మల్లాడిపోతున్నాను. నేను పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు నన్ను కట్టుబట్టలతో బయటకు తరిమేస్తావు నువ్వు. నాన్న చనిపోయినప్పుడు కూడా నువ్వు నన్ను చూడడానికి కూడా రానివ్వలేదు, ఆయన కార్యక్రమాలు కూడా నన్ను చేయనివ్వలేదు. నువ్వు పెద్ద మనుషులందరూ వచ్చి చెప్పిన తర్వాత, నిన్ను తిట్టిన తర్వాత నువ్వు అది కూడా చేయనిచ్చావు. అది కూడా అయిపోయాక నన్ను గడప కూడా తొక్కనివ్వలేదు. అటు నుంచి అంటే నేను ఇంటికి వెళ్ళిపోయినా ఒక అనాథలాగా. అలా అయితే నేను అనాథలాగా వెళ్ళిపోయినా నేను అలానే బ్రతుకుతాను, నా భార్య, నా పిల్లవాడితో. నాకు నువ్వు అవసరం లేదు ఇప్పుడు. నాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు మేడం, నాకు ఎవరు అవసరం లేదు కూడా. నాకు ఎవరితోటి సురేష్ గారు మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, ఒక్కసారి సార్ మీతో మాట్లాడతారండి. కళ్యాణ్ చక్రవర్తి అయితే ఏంటి, ఎవరికి అతనికి ఎవరు నాన్న, నేను నీ స్థానంలో నిలబడే ఇప్పుడు వరకు మీ అమ్మగారితో మాట్లాడాను. ఒకే ఒకరు కేవలం మా గురించి ఒక 2 నిమిషాలు టైం కేటాయించినా నిన్నేమి ఇక్కడ బలవంతం చెయ్యం. ఎందుకంటే కనుక ఈరోజు ఈ ప్రోగ్రాం చూసేటటువంటి ప్రేక్షకులు, వినేటటువంటి ప్రేక్షకులు ఎవరన్నా ఉంటే కనుక బహుశా చెరి సమానంగా ఉంటారేమో అని అనిపిస్తుంది ఈ సబ్జెక్ట్కి. కొంతమంది తల్లే కదా క్షమించండి అని కొంతమంది మాట్లాడితే, అరే కొడుకు బాధను అర్థం చేసుకోవాలన్నటువంటి తల్లి కూడా తల్లేనా, తండ్రి యొక్క ఆఖరి చూపు చూడనివ్వకుండా అడ్డుపడేటటువంటి తల్లి కూడా తల్లేనా అనేటటువంటిగా మాట్లాడేటటువంటి 2 స్కూల్స్ ఉంటాయి ఇక్కడ. కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాట, తీసుకునేటటువంటి ఆఖరి నిర్ణయం చాలా సెన్సిటివ్గా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను కానీ నిరుపమ మేడం గారు, దయచేసి నేను ఏమంటున్నానంటే ఎవరి ఇంగితానికి అది వదిలేద్దాం. కర్మసిద్ధాన్ని నమ్ముకుంటే కనుక కర్మసిద్ధాంతానికి వదిలేద్దాం. మీ బంధం కలవాలి అని అనుకుంటే కలుస్తుంది, లేదు అంటే కనుక కాలగర్భంలో కలిసిపోతుంది. లోపల ఎంత కుంగిపోతున్నావు అనేటటువంటిది నీ మాటలోనే మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎంతో బాధ ఉంటేనే కానీ ఒక మనిషి వచ్చి నా ఉన్నటువంటి తల్లి చనిపోయిందనే మాట అంట. చాలది నీ జీవితానికి, ఇంకా అది సరిపోతుందేమో ఆ పనిష్మెంట్. అంటే బ్రతుకుండగా నా తల్లి చచ్చిపోయిందని చెప్పుకోవటం నీ జీవితానికి ఆ పనిష్మెంట్ చాలేమో. ఇంకా పెరిగి పెద్ద అయ్యేటటువంటి నీ కొడుకు కూడా చెప్పలేనటువంటి నీ బాధని అందమైన జీవితం వినటానికి రెడీగా ఉంది. ఫస్ట్ నీ బాధ ఏంటి? ఈ 2 ఇయర్స్ 3 ఇయర్స్ పాటు నువ్వు ఎటువంటి మానసికపరమైన శోభను అనుభవించావు? నీ భార్య, అందరినీ వదిలేసి వచ్చినటువంటి భార్య, నువ్వు ఆమె ఎలా ఉంటున్నారనేది ఒక 2 నిమిషాలు చెప్తున్నాను. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను సార్. నేను ఇట్లా ప్రేమించాను అని చెప్తే ఆమె అసలు నిర్దాక్షిణ్యంగా వద్దని చెప్పింది. నేను చాలా రోజులు రిక్వెస్ట్ చేసిన, మా నాన్నగారు కూడా ఒప్పించడానికి చాలా ట్రై చేశారు. ఆయన ఉన్నప్పుడు అసలు ఎవరి మాట వినలేదు ఆమె. అప్పుడు ఆమెకి డబ్బు, నా గర్వం, డబ్బు, చుట్టూ ఉన్న జనం, పరువు, ప్రతిష్ట, కులమే గుర్తొచ్చింది అప్పుడు ఆమెకి. నేను బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఇంటికి వెళ్తే నిర్దాక్షిణ్యంగా కట్టు బట్టలతో మా ఇద్దరిని మెడగట్టి బయటికి గంటేసింది. సరే, మేము హైదరాబాద్ వచ్చి ఏదో చదువుకున్నాము, వాళ్ళే చదివించారు కనుక మేము చదువుకున్నా, మంచి పొజిషన్ లో ఉన్నాయి, హ్యాపీయే. తల్లి తండ్రి లేదన్న ఒక బాధ తప్ప నా భార్య నన్ను చాలా బాగా చూసుకుంటుంది, మా అమ్మలాగా చూసుకుంటుంది. నాన్నగారు చనిపోయినప్పుడు కూడా నేను ఎంతో బ్రతిమాలిన. నా ఆఖరికి ఆయన ముఖం కూడా చూపించడానికి ఆమె ఇష్టపడలేదు. నలుగురు తిట్టిన తర్వాత ఆమె ఆ అంత్యక్రియలను నన్ను చేయనిచ్చింది. ఆమె అమ్మ చచ్చిపోయింది అన్నావు కదా, అలాగే ఉండు. ఇప్పుడు ఈ అమ్మ కొత్త అమ్మ, నా మనవాడి మీద, నా కోడలి మీద ఉన్నా, అంతేగాని నన్ను అర్థం చేసుకో. కోపం అనేది ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులు. ఆఖరికి కట్టుకున్న భర్తను పోగొట్టుకున్నా సరే ఆమె మారలేదు అంటే మీరు ఆలోచించండి ఆమె మనసు ఎంత కఠినమైనదో. నేను మారిపోయినా అదే కానీ సురేష్ గారు ఉండడం వల్లే మా నాన్నగారు చనిపోయారు సార్. ఆమె పక్కన ఉండుంటే, ఆ ఇంట్లో ఉండుంటే మా నాన్న నేను బ్రతికించుకునేవాడిని, ఈ రోజు సంతోషంగా ఉండేవాళ్ళం. మీరు ఆయన ఒక మాట అన్నారు, మీరు అబ్జర్వ్ చేశారా సార్? ఏమన్నారంటే, నా భార్య ఇప్పుడు నా తల్లిలాగా చూసుకుంటుంది అన్నాడు. అంటే నీ తల్లి నిన్ను చాలా గొప్పగా బాగా చూసిందనేగా.
దాని అర్థం చదివించారు, ఉద్యోగం చేసుకుంటున్నాను, తల్లి బాగా గొప్పతనం. నా తల్లిలాగా చూసుకుంటుంది నా భార్య అంటున్నాడు. ఎన్నో పూజలు చేసి ఎందరో దేవుళ్ళకు మొక్కినప్పుడు మొక్కిన తర్వాత పుట్టిన వాడివిరా నువ్వు. నీ మీద నాకు ఎంతో ప్రేమ ఉంది. అయినా పెళ్లి చేసుకుని నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైంది ఆ ప్రేమ? నా తండ్రి చనిపోయినప్పుడు ఏమైంది ఆ ప్రేమ? ఈ రోజు నీకు ఎవరు లేరు అని నీకు ఎవరు లేరు అని ఈ రోజు నీకు కొడుకు గుర్తొచ్చాడు. ఆస్తులు అంతస్తులు ఏమి వద్దు నాన్న. నీ బిడ్డలాగా చూసుకొని నన్ను నీ దగ్గరకు వస్తాను. నన్ను చూసుకోవాలి. కోడలు నా మనవడు వీళ్ళందరితో కలిసి నేను ఉండాలి. తన ఫ్యామిలీని అంతా వదిలేసుకుని మనల్ని నమ్ముకొని వచ్చింది నాతో పాటు. తనని ఎన్ని మాటలు అన్నావు, తన పొలం గురించి ఎన్ని తిట్టావు. సరే సురేష్ అమ్మా ఒక్క నిమిషం. ఈరోజు ఈ పదాలు ఎంతవరకు ఉపయోగపడతాయి నాకైతే తెలియదమ్మా. నా తప్పు నేను తెలుసుకున్నాను, నా కళ్ళు తెరుచుకున్నాయి, అహంకారంతో నా కళ్ళు మూసుకుపోయినాయి, కులపిచ్చితో నా కళ్ళు మూసుకుపోయినాయి, డబ్బుండే అహంకారంతో కళ్ళు మూసుకుపోయినాయి, ఇప్పుడు ఆ కళ్ళు తెరుచుకున్నాయి, నన్ను నీ కూతురులా చూసుకో, నన్ను నీ కొడుకు స్థానంలో పెట్టి చూసుకో, ఇలాంటివి ఐ మీన్ టు సే ఒక తల్లిగా మీ బాధ మీరు చెప్పుకుంటున్నారు. మీరు ఒక 10 గంటలు మాట్లాడితే ఈ బాధ గురించి ఆ అబ్బాయి ఒక 18 గంటలు మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఉండేటటువంటి సబ్జెక్ట్ ఏంటంటే కనుక మీ యొక్క పరిస్థితిని ఇక్కడ వివరించుకుంటూ ఆ అబ్బాయి సానుభూతి కోరుకోవటం అనేది వచ్చే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే కనుక ఆ అబ్బాయి ఈ లోతు వరకు అంటే ఇక్కడి వరకు ఆ అబ్బాయికి కోపంతో రగిలిపోతున్నాడు, బాధతో రగిలిపోతున్నాడు. కోపం అనే పదం కరెక్ట్ కాదేమో, బాధ. ఎందుకంటే కోపం పడితే కనుక ఈ పాటకు మళ్ళీ ఏ గడప నుంచి అయితే వదిలేళ్ళాడో అదే గడప మీద తొక్కి ఎవరమ్మా నువ్వు అని చెప్పి నేను నిలదీసేవాడు. లేదంటే తండ్రి చనిపోయిన తర్వాత నా షేర్ ఆఫ్ ఆస్తి ఏది అనేటటువంటి అడిగుండేవాడు. ఆ అబ్బాయి ఇక్కడ తల్లిదండ్రులను ఇద్దరిని మర్చిపోవటమే కాదు, బ్రతుకున్న తల్లిని మానసికంగా చంపుకోవటమే కాదు, నువ్వు ఇచ్చేటటువంటి చిల్లు గవ్వ కూడా నాకు అక్కర్లేదు అనే డెసిషన్కి వచ్చి ఆ అబ్బాయి బతుకుతున్నాడు. కాబట్టి ఈరోజు మీ పరిస్థితి ఏంటి, మీరు ఎంత భయంకరంగా ఉందనేది చెప్పవలసినటువంటి బాధ్యత మీద ఉంది. చెప్పుకునేటటువంటి నాదుడు ఇప్పుడు కనిపించేటప్పటికి ఇంతకాలం బట్టి ఆ బాధ చెప్పుకోలేక అదే బాధ ఆ అబ్బాయికి కూడా ఉంది. మీరు ఫోన్ ఎత్తగానే ఆ అబ్బాయిని మొదట అడగవలసినటువంటిది ఏంటంటే, నాన్న నీకు తండ్రి ఆఖరి చూపు లేకుండా చేశాను, తల్లి బతుకున్నా కూడా లేనటువంటి పరిస్థితిలో చూశాను, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు నీ భార్య ఎదురుగుంటా నీ పరువు ఆ అమ్మాయి పరువు తీశాను, నువ్వు ఎంత బాధపడ్డావు నాన్న, నీ పరిస్థితి ఎలా ఉంది నాన్న, నీ ఆరోగ్యం ఎలా ఉంది, నీ యోగక్షేమాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ ఒక తల్లిగా అడగవలసినటువంటి ప్రశ్న ఇది. మళ్ళీ నన్నే అంటారేంటి డాక్టర్ గారు, వినండమ్మా, నో భానుమతి గారు వినండి, నో పెట్టడమ్మా, మేము ఉన్నాం బ్యాక్గ్రౌండ్లో, మేము ఉన్నాం, మిమ్మల్ని ఇద్దరిని కలపాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతోనే మేము ఇక్కడ కూర్చున్నాం, కలపాలి. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కూడా నా బాధ ఏంటో తెలుసా, ఇక్కడ కూడా నేను ఒంటరిదాన్ని అయిపోయాను, ఇప్పుడు వరకు కళ్ళు మూసుకున్నాను, ఇప్పుడు కళ్ళు తెరిచాను, ఇప్పుడు నాకు నీ కొడుకు కావాలి, నీ భార్య కావాలి, నువ్వు కావాలంటే మళ్ళీ చుట్టూ తిరిగి ప్రపంచం అంతా తిరిగినా కూడా గుండ్రంగానే ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ మళ్ళీ స్వార్థం కనిపించట్లేదా మేడం? మళ్ళీ నేను అలా అంటే మళ్ళీ పుణ్యమే కారం జల్లేరు చచ్చిన పవన్ కొడుతున్నారు అంటారు. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ద బాల్ ఈజ్ ఎంటైర్లీ, చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఇది. బాల్ నీ కోర్టులో ఉందమ్మా అనేటటువంటి పరిస్థితి బదులు బంతి నీ కొడుకు కోర్టులో ఉంది అని చెప్పుకునేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి, నాకు చాలా సందిగ్ధంతో కూడినటువంటి ఒక చిక్కుముడి సమస్య. నిరుపమ మేడం గారు క్షుణ్ణంగా జల్లెడి పట్టి ఎతికి పట్టినటువంటి ఈ కేసు. నేను ఒకటే చెప్తున్నాను సురేష్, మీ అమ్మగారు మీ కాలమే పడినా, మిమ్మల్ని పాలాభిషేకం చేసినా, మొత్తం ఆస్తి అంతా తీసుకొచ్చి మీ కళ్ళెదురుగుంట పట్టినా, ఏం చేసినా కూడా ఒక్క పచ్చి నిజం ఏంటంటే కనుక చనిపోయినటువంటి మీ తండ్రి గారు తిరిగిరారు. ఇదొక్కటే అన్నిటికంటే, ఈ మొత్తం ఎపిసోడ్లో అన్నిటికంటే, ఎందుకంటే కనుక అతను చనిపోవటానికి కారణం నేనే అని ఆవిడ అంది మేడం, నేనే అని ఆవిడ అంది. నా దృష్టిలో అతను కూడా ఇతను న్యాచురల్లీ అంటే ఇప్పుడు తల్లి రానివ్వలేదు, ఇంటికి వచ్చినటువంటి కోడలకు అవమానం జరుగుతుంది. అసలు చనిపోయినప్పుడు కూడా రానివ్వలేదు అంటే ఆమె మనసు ఎంత కఠినమైందో అసలు మీరు ఒకసారి ఆలోచించండి. ఆమె ఒక కొడుకుని, ఆమెకి ఇంకా 2-3 కొడుకులు కూడా లేరు, కూతుర్లు లేరు, నేను ఇంకెంత తిరిగి ఆ పిండి రుబ్బినా కూడా ఆవిడని ఇంకొక 1-2 గంటల పాటు ఏడిపించడమే తప్ప ఇక్కడ మీరు నేను సాధించేటటువంటిది ఏమీ లేదు. నెక్స్ట్ ఏంటి అనే పదం మీకు నచ్చకపోవచ్చు, కానీ మేము మాట్లాడతాం, ఒక 2 నిమిషాలు వినండి. నెక్స్ట్ ఏంటి అంటే కనుక ఆవిడ అక్కడే ఉంటుంది, మేము ఇక్కడే ఉంటానని మీరు చాలా ఈజీగా చెప్పి ఒక 2 సెకండ్లో ఫోన్ పెట్టేయచ్చు. కానీ ఈరోజు ఆవిడ తప్పు తెలుసుకుంది, ఆవిడ పశ్చాత్తాపం పొందుతుంది. ఈ వయసులో
ఆవిడికి ఒంటరితనం అంటే ఏంటో తెలిసింది. అహంకారం అనేటటువంటిది, డబ్బు అనేటటువంటిది, కులం అనేది, గోత్రం అనేటటువంటిది శాశ్వతం కాదు అనేటటువంటిది ఒకటి ఆవిడ ఇప్పటికి కనువిప్పు కలిగింది ఆవిడికి. మేము చాలాసేపు మాట్లాడాం, మీరు ఫోన్ ఎత్తకముందు చాలాసేపు మాట్లాడాం. మన ప్రేక్షకుల గురించి అది కుదించి ఒక 20 నిమిషాలు మాట్లాడినట్టుగా వినిపిస్తున్నాం. నాకన్నా తల్లి సార్ ప్రేమ ఉంటుంది, కానీ నన్ను ఇంత కఠినంగా మార్చింది ఆమె చేసిన పనులే నన్ను ఇంత సరిపోదా ఆవిడకి పడినటువంటి శిక్ష సరిపోదా? భర్తను పోగొట్టుకుంది, ఒంటరి జీవితాన్ని బతుకుతుంది, కొడుకు లేడు, కోళ్ళు లేడు, మనవడు లేడు, దిక్కు లేదు, దివానా లేదు, ఏమీ లేదు. చాలదా ఈ శిక్ష? జీవితాంతం శిక్ష ఇయ్యాలా? ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి చెప్తే ఆ కులం తక్కువ దాని కడుపులో పుట్టినవాడు నా మనవడే కాదు, నాకు వారసులే కాదు అని అడిగింది ఆమె. ఆ రోజు అంత ఫుడ్ పెడుతుందా? మానసిక క్షోభ, బెంగతో మా నాన్నగారు చనిపోయారు అనే మాట అనండి, కానీ నేనుంటే కనుక మా నాన్న బతికించుకుని ఉండేవాడిని, మా అమ్మ ఉంది కాబట్టి చనిపోయాడు అని ఆ మాట అనకండి. ఎందుకంటే ఆవిడ తల్లి స్థానంలో ఆవిడ ఏమైనా నేరాలు ఘోరాలు చేసి ఉండొచ్చు, కానీ భార్య స్థానంలో ఆవిడ వాళ్ళు చాలా విలువలతో కూడినటువంటి ఒక బంధం. వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళు మొత్తం జీవితంలో, ఇందాక ఆవిడ చెప్తుంటే విన్నాను, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఏకైక డిసగ్రిమెంట్ మీరు, మీ ప్రేమ. మా నాన్నగారు మంచం మీద ఉన్నప్పుడు కూడా ఆమె చాలా రిక్వెస్ట్ చేశారు, మనవన్ని, కొడుకుని, కోడల్ని ఇంటికి తీసుకురాని. ఆ టైంలో కూడా ఆమె కనకం చూపించకుండా ఆయన వదిలేసింది. నీకేం తెలుసు? అదే నాకు తెలియదులేండి, నాకు తెలీదు. అందు గురించే నేను కూడా తెలుసుకుంటున్నాను. ఒకదాన్ని మించినటువంటి ఒకటి తప్పు జరిగిపోయిన దాన్ని డిగ్గింగ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఆమెను ఇంకా బాధ పెట్టడం వల్ల కూడా వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఏదైనా మారుతుందన్న నమ్మకం అయితే మాకే లేదండి సురేష్ గారు, మాకే లేదు. ఇందాక నేనేమన్నాను, అమ్మ ఇప్పుడు కూడా నువ్వు స్వార్థం గురించే మాట్లాడుతున్నావు అన్నాను. మాకే లేదు. కానీ నేను ఒకటే అంటున్నాను, ఒక మనిషి మారిందా లేదా అనేటటువంటిది ఒక ఫోటోలా చూస్తే కాదు, ఒక సినిమాలా చూడాలి. మీరు కొంత టైం కేటాయించండి. ఎవరితో కర్మ మేము ఈ మాట ఒక నిమిషం భారమతి గారు, మీ యూజువల్గా భార్య భర్తలతో అంటాం, నా భార్య మారిందని గ్యారంటీ అంటే, భర్త మారింది గ్యారంటీ అంటే, అమ్మ ఒక 6 నెలల పాటు చూడమ్మా, ఇదే మాట 6 నెలల తర్వాత నీ భర్త అలాగే ఉంటే, నీ భార్య అలాగే ఉంటే కనుక సంతకాలు పెట్టి విడాకులు తీసేసుకోండి అని మేము అంటాం. కానీ ఎప్పుడు కూడా ఒక తల్లి కొడుకులు బంధానికి ఈ టైం లైన్ మేము అనం, అంటానికి వీలు లేదు కూడా. ఎందుకంటే భూప్రపంచం అంతమైన తర్వాత కూడా నిలిచేటటువంటి ఒక అద్భుతమైన బంధం అది. కానీ దురదృష్టం, పరిస్థితులు ఆ వరకు వచ్చినాయి. ఆవిడ తెలుసో తెలియకో, కళ్ళు మూసుకునో కళ్ళు తెరిచో చేయకూడనటువంటి తప్పులని చేసేసింది, చేయకూడనటువంటి అనకూడనటువంటి మాటలన్నీ అనేసింది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక్క గ్రహింపు, ఒక్క అవగాహన, ఒక్క ఆలోచన, ఒక్క మార్పు వచ్చిందని మేము నమ్ముతాం. మీకు నమ్మితే మాకెందుకండి బాబు, మీరెవరైనా అంటామేమో, కానీ అందుంచే మా నమ్మకం ఇంపార్టెంట్ కాదు. దయచేసి ఒక 6 నెలలు టైం మీ అమ్మగారిలో ఏమన్నా మార్పు వస్తే కనుక మీరు స్వీకరిద్దరు. కానీ మళ్ళీ అదే ధోరణి, అదే స్వార్థం, అదే తంతు అంటే కనుక ఇప్పుడప్పుడే మీ అమ్మగారిని మీ ఇంటికి ఇన్వైట్ చేయక్కర్లేదు, మీరు ఏమో పప్పను తినిపించక్కర్లేదు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం కూడా చేయక్కర్లేదు, ఆఖరికి నీ కోడలతో ఆవిడతో మాట్లాడించక్కర్లేదు, నీ మనవడు మనవరాలతో నాన్నమ్మ అనేటటువంటి మాట కూడా అనక్కర్లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరిద్దరు కమ్యూనికేట్ చేసుకోండి, మీరిద్దరు కమ్యూనికేట్ చేసుకోండి. గతం తవ్వకండి. గతాన్ని ఎంతవరకు అయితే కక్కుకోవాలో మీరిద్దరు ఒకరి మీద ఒకరు కక్కేసుకున్నారు. పోయినటువంటి వ్యక్తిని మనం తిరిగి రాలేము అనేటటువంటి అంశం ఉంది. ఈ బంధాలు అనుబంధాల్లో మార్పు ఖచ్చితంగా రావడానికి అవకాశం, ఏ బంధం అనుబంధం అనే మార్పు వస్తుంది. నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఇదంతా నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందాక నేను అన్నాను కదా, బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. నువ్వు చాలా పెద్ద మనసు, ఇంత చాలా పెద్ద మనసు చేసుకుని ఒక చాలా అద్భుతమైనటువంటి క్షమాగుణంతో ముందుకొచ్చి నా అనేటటువంటి నా తల్లి, ఎందుకంటే ఆవిడ చేసినటువంటిది తప్పుదన్న, నువ్వు ఈ స్థాయిలో ఉండటానికి, ఇక్కడ ఉండటానికి ఆవిడ ఎన్నో త్యాగాలు చేసింది. దీని ముందు ఆ త్యాగాలన్నీ కనిపించకుండా పోవచ్చు. ఆవిడ చేసిన తప్పుల ముందు ఎన్నో త్యాగాలు చేసింది. నిన్ను కని పెంచింది, ఒక స్థాయికి తీసుకొచ్చింది. ఎన్నో పూజలు చేస్తే కానీ నువ్వు పుట్టావు అనేటటువంటి మాట ఆవిడ అంది, నువ్వు అంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఒకే ఒక్క అవకాశం ఇమీడియట్గా అక్కర్లేదు. 6 నెలల తర్వాత మా అమ్మలో అసలు సిసలైనటువంటి మార్పు వచ్చింది. లేట్ అయినా కూడా ఒక రియలైజేషన్ అనేటటువంటి వచ్చిందని అనిపించింది. మీరు నమ్మితే, మీరు మీ తల్లిని మీ తల్లిగా స్వీకరించగలిగితే, అప్పుడు నెక్స్ట్ ఇన్ లైన్ మీ వైఫ్కి ఒక కోడలు, ఆవిడ ఒక అత్తగారిలాగా ఇంట్రడ్యూస్ చేయండి. నీ మనవడో మనవరాలకో ఆ అమ్మమ్మ నాయనమ్మ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయండి. ఒక్కసారి అమ్మ బాధ అర్థం చేసుకో. నాకైతే నీ మీద నమ్మకం కలగట్లేదు, కానీ సార్ వాళ్ళు చెప్పారు, సార్ మేడం చెప్పారు కనుక నేను ఏమైనా ఆలోచించగలను. కానీ నువ్వు మారేవని నాకు పూర్తిగా అనిపిస్తేనే
నేను ఏ నిర్ణయం అయినా తీసుకోగలను. ఇప్పటి వరకు నన్ను నీ తర్వాత నా తల్లిలా చూస్తుంది కనుక నా భార్య ఇష్టం కూడా నాకు కావాలి. ఇక్కడ నా భార్యను కరెక్ట్ కనుక్కొని చెప్పాడు అసలు. పూర్తిగా నమ్మకం కలిగితే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. టైం అన్న, నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం అన్న, కోడల్ని కూడా అడిగే నిర్ణయం తీసుకో. నీ భార్యకి మీ అమ్మగారు అన్నటువంటి రకరకాల మాటలు ఇవన్నీ గుర్తుండొచ్చు, కానీ ఈ బంధం యొక్క విలువ ఏంటి, ఈ మీ అమ్మగారు నీకు చేసిన త్యాగం ఏంటి, చేసినటువంటి తప్పు ఏంటి అనేటటువంటిది ట్రాన్స్పరెంట్గా క్లియర్ కట్గా చూడగలిగేటటువంటి ఏకైక వ్యక్తి మీరొక్కలే. కాబట్టి సురేష్, నేనేమంటున్నానంటే అల్టిమేట్ డెసిషన్ ఈజ్ యువర్స్. మీరు కళ్ళు మూసుకుని మీ గుండెల మీద చేసుకుని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. టైం ఇవ్వండి, 1 2 కాదు 6 నెలల పాటు టైం ఇవ్వండి. దగ్గర నుంచి మీ అమ్మగారిని అబ్జర్వ్ చేయండి, ఫోన్లో మాట్లాడండి, ఆవిడ చెప్పేటటువంటి మాటలు ఆలకించండి. నమ్మకం వచ్చిన రోజు డెసిషన్ తీసుకోండి. తర్వాత కలిసి ఉండాలా లేదా అనేది అది ఆటోమేటిక్గా నడుస్తుంది. ఇంక మేము చెప్పక్కర్లేదు. నాకు మా అమ్మని దూరం చేసుకోవాలని కానీ మా అమ్మని ఇది చేయాలని కానీ నాకేమీ కోపం లేదు మేడం. నాకు బాధ, ఆమె చేసిన వాటికి నాకు బాధ అంతే. ఆమె పూర్తిగా మారిపోతే మా అమ్మని మా అమ్మలాగా చూసుకుంటాను మేడం. నాకు అలాంటిది ఏం లేదు. ఆమె మారాలి ఫస్ట్. వెరీ గుడ్, సూపర్ అసలు మీరు సురేష్ గారు. అమ్మా, వాడి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నాలో మార్పు ఎలా ఉందో చూస్తాడు వాడే, అప్పుడు వాడే నన్ను దగ్గర తీసుకుంటాడని ఎంతో ఆశతో నమ్మకంతో ఎదురు చూస్తుంటాను వాడి కోసం. వెరీ గుడ్, సూపర్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ మేడం. కానీ అసలు అతని మనసు బలంగా గాయపడింది సార్, అందులో డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే తల్లి అనేటటువంటి ఒక బంధం మీద ఇన్ని మచ్చలు పట్టడం అనేది, ఒకేసారి ఇన్ని మచ్చలు పట్టడం అనేది, ఒక మచ్చ మనం తుడుస్తుంటే అబ్బాయి ఇంకో మచ్చ చూపెడుతున్నాడు. తండ్రి చనిపోవటం, లేదంటే కోడలను అంటాము, కులం మీద మాట్లాడటము, ఇవన్నీ కూడా ఇన్ని మచ్చలు వచ్చేటప్పటికి ఏంటంటే మనకు ఒక సందిగ్ధ పరిస్థితి వచ్చింది. ఒక తల్లి అనే ప్రేమని, ఆ బంధాన్ని కాపాడాలి. ఇంకో పక్క నుంచి ఏంటంటే ఈవిని క్రూరంగా చూపెట్టకుండా ఆ అబ్బాయికి ఏ యాంగిల్లో చూపెట్టాలో ఆ యాంగిల్లో చూపెడితేనే ఆ అబ్బాయి మనసు కరుగుతుంది. బహుశా ఏంటంటే ఈరోజు ఆవిడ ఈమెయిల్ పంపించి ఆనందించలేదు, ఈ ప్రాబ్లంకి చెప్పుకోవటానికి ఒక వేదికను కల్పించినందుకు ఆ అబ్బాయి హ్యాపీగా ఫీల్ అవుతాడు. లేదంటే 2 సెకండ్లో ఫోన్ పెట్టేసి ఉండేవాడు ఆ అబ్బాయి. హీఈస్ హ్యాపీ దట్ ఇప్పటికైనా ఒక మార్పుతో కూడినటువంటి, ఎందుకంటే ఏ కొడుకు ఒక తల్లిని ఆ స్థానంలో పెట్టి ఆస్వాదించి బ్రతకగలడు మేడం? అనుక్షణం గుచ్చేది. ఇప్పుడు భార్యాభర్తలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి సరిపోతుంది. ఏమన్నా డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయి అనదు మీ అమ్మ అంతే నువ్వు అంతే అనేది. సో అతను ఒక సొల్యూషన్ ఎతుకుతున్నాడు. ఒక మార్పుతో కూడినటువంటి ఒక తల్లితో వెతికాడు. ఆఖరికి ఆ మార్పు ఈ రోజు కనిపించినట్టే కనిపించింది మనకి. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.